రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము దినవృత్తాంతాల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనము. ధైర్యం కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. హల్లెలూయా. మరి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము మరి ఏం చేయాలి అంటే దేవుని పైన నమ్మకం అనేది ఉంచాలి. ఇక్కడ అభిషేక్ అదేవిధంగా తన సహోదరుడు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు, యోవాబు అభిషేక్ కూడా మరి దేవుడు పైన వీళ్ళు నమ్మకం ఉంచి వారి పట్టణాలు కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి మనము కూడా మన కుటుంబాలను కాపాడుకోవడానికి, మన యొక్క సంఘాలను కాపాడుకోవడానికి మరి ధైర్యం కలిగి మన వంతు పని మనము చేసేటువంటి వారముగా మనం ఉండాలి. మరి మనము దేవుని యొక్క సంఘాన్ని కాపాడేటువంటి వారముగా ఉండాలి. ఈ యొక్క రోజుల్లో మరి సంఘాలపైన అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. సంఘాలు మరి అనేకమైనటువంటి కుట్రలు జరిగి సంఘాలు కూడా విడిపోవడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మనం దేవుని పైన నమ్మకం ఉంచి మనం ధైర్యం చేసి మన సంఘాన్ని మనం కాపాడుకునేటువంటి వారముగా మనం ఉండాలి. మన కుటుంబాల్లో చెడు జరిగేటువంటి రోజుల్లో ఉన్నాయి కనుక మనం మన కుటుంబాలను కాపాడుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి ధైర్యము మరి ఎప్పుడు వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు మాత్రమే మనకు ధైర్యం వస్తుంది. మన పైన యుద్ధం ప్రకటించవచ్చు మిగతా దేశాలు, మన పైన యుద్ధం ప్రకటించవచ్చు మతోన్మాదులు, మన పైన మరి ఏవైనా దాడులు చేయొచ్చు మిగతా సంఘపు వారు. కానీ మనం ధైర్యం కలిగి మనం దేవుని యందు నమ్మకి ఉంచి కనుక మనం ముందుకు కొనసాగితే దేవుడు తన దృష్టికి ఏదైతే మంచిదో అదే మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ మనల్ని చెరలోనికి నడిపించుట, ఒకవేళ మనల్ని మరి కొన్ని రోజులు పరీక్షించుట దేవునికి ఇష్టమైతే ఆ యొక్క దాడులకు మనల్ని దేవుడు అప్పగిస్తాడు. లేదు వాటి నుంచి మనం బయటపడుతాడు దేవునికి మంచిది అయితే మరి దేవుడే మన పక్షాన యుద్ధం చేసి మనకు మేలును అనుగ్రహించేటువంటి దేవుడు. మరి కీడైనను మేలైనను ఏదైనా సరే దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతుంటాడు. కీడును కూడా ఆయన మేలుగా మార్చేటువంటి దేవుడు. ఆ యొక్క చెడు అనుభవాల్లో లేదు అని అంటే బాధల్లోకి మనం వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు మనం విడిచిపెట్టక తోడై ఉంటాడు. కాబట్టి మనం ధైర్యంగా దేవుని ఎదుట మనము ఒప్పుకుని ధైర్యం కలిగి జీవించినట్లయితే, మనం పోరాడినట్లయితే దేవుడు మనల్ని రక్షించడానికైనా ఇష్టపడుతుంటాడు. ఆయన మనకి మంచి చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకనంటే ఆయన గొప్ప తండ్రి కాబట్టి, ఆయన గొప్ప దేవుడు కాబట్టి. మన పాపాలు విస్తరించినప్పుడు మనం ఆయన మాట వినలేనప్పుడు ఆయన మనకి శిక్షను అనుగ్రహిస్తూ ఉంటాడు, ఆయన యొక్క ఉగ్రతను చూపిస్తుంటాడు. కానీ ఆయన యందు భయభక్తులు చూపించినటువంటి వారి ఎడల ఆయన కృప, ఆయన దయా నిత్యము కూడా చూపిస్తుంటాడు. ఆయన మంచినే మనకు చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ధైర్యంగా మన యొక్క క్రియలు ఏవైనా సరే దేవునికి తెలియచేద్దాం. అటువంటి కృప మరి దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభా, మేము ధైర్యం కలిగి అయా నా తండ్రి, నా ప్రభా, అయా నా తండ్రి, నువ్వు మా పక్షాన్ని ఉన్నావని ప్రభా తలంచి మేము ముందుకు కొనసాగింపబడేటువంటి బిడ్డలుగా ఉన్నట్టుకుని సహాయం దయచేయండి. నీ యొక్క శక్తి చేత, నీ యొక్క వాక్కు చేత మమ్మల్ని నడిపించమని, నీవే నా తండ్రి దినదినము నా తండ్రి మా అందరినీ నా ప్రభావిత జ్ఞాపకం ఉంచుకుని అయ్యా తండ్రి ఏది మంచిదో మాకు అదే అనుగ్రహించమని, మా జీవితాల్లో మంచిని నాయన చేయమని అయ్యా తండ్రి నా ప్రభా, నీవే నా తండ్రి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని అయితే నీ యొక్క ప్రార్థన దయించి మీ పాదశాన్ని చేర్చుకోము. యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.